నిన్న శాసన మండలిలో వైఎస్ఆర్ పార్టీ జరిగిన విషయం మీ విలేకరులకి అందరికీ తెలిసిన విషయం. ప్రజలు కూడా టీవీల ముందు అందరూ కూడా చూశారు. ఏదైతే వాళ్ళు వెంకటేశ్వర స్వామి ఫోటోలు పెట్టుకుని శాసన మండలిలో చేసిన అల్లరిని చూస్తే చాలా దౌర్భాగ్యమైన పరిస్థితి. ఏదైతే ఎన్డీఏ కూటమి ఏర్పడిన తర్వాత అసెంబ్లీలో కానీ మన ఏదైతే శాసన మండలిలో కానీ ఒక మంచి ఆలోచనతోటి ఏదైనా నిర్ణయం తీసుకుని ప్రజలకు ఉపయోగపడే అవకాశాలు ఆలోచనల మీద మరి ఇవాళ అసెంబ్లీలు నడుస్తున్నాయి. గత 2019 నుంచి 24 వరకు అసెంబ్లీలు ఎలా నడిచాయి అనేది మన అందరం తెలుసు. బూతులతోటి టీవీలు కూడా కట్టేసుకునే పరిస్థితి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా గ్రహించడం జరిగింది. మరి ఏదైతే 2024 నుంచి ప్రజలు ఆశీర్వదించారు, ఆ వెంకటేశ్వర స్వామి ఆశీర్వదించి మన రాష్ట్రానికి మళ్ళీ అభివృద్ధి పథంలో నడపడానికి మంచి అవకాశం ప్రజలు ఇచ్చారు. దాంట్లో భాగంగా వైఎస్ఆర్ పార్టీ ఏదైతే భారతదేశంలో హిందూ ధర్మాన్ని పాడు చేయాలన్న ఒక ఆలోచనతోటి మతాలకి కులాలకి మధ్య ఇబ్బంది పెట్టాలనే ఆలోచనతోటి మత సామరస్యాన్ని పాడు చేసే విధంగా ఇవాళ భారతదేశంలో జరుగుతుందంటే ఇది వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి మరి హిందూ ధర్మం మీద చాలా దారుణమైన పరిస్థితి. ఇవాళ కులాలకి మతాలకి అతీతంగా భారతదేశం అంటే చాలా గౌరవించదగ్గం. సాంప్రదాయ సంస్కృతులకి ఒక మంచి పేరున్నదే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. దాని తగ్గట్టు ఇవాళ ఇతర కులాలు కూడా ఈ విషయాలు కూడా గ్రహించాలి. ఇతర మతస్థులు కూడా గౌరవించి మనం అందరినీ కూడా ఒకే ఏకతటిపై ఉన్నాం. కానీ ఈరోజు హిందూ ధర్మాన్ని వెంకటేశ్వర స్వామిని చాలా అవమానపరిచే విధంగా వైఎస్ఆర్ పార్టీ చాలా దౌర్భాగ్యంగా అల్లరి చేస్తుంది. ఎందుకంటే ఇది హిందూ మనోభావాలనే కాదు, ఇతర మతస్థులను కూడా ఇవాళ బయటకు వచ్చి మాట్లాడే పరిస్థితి. క్రైస్తవులు కానీ ముస్లిం సోదరులు కానీ వీళ్ళందరూ కూడా ఇవాళ బయటకు వచ్చి వీళ్ళు చేసే ఆగడాలని అరికట్టాలని చాలా బాధాకరమైన విషయం. ఒక భారతదేశంలో మనకి వెంకటేశ్వర స్వామి అంటే మనందరం కూడా మరి ఆయన ఆశీస్సులతో ఇవాళ భారతదేశం అంతా సుభిక్షంగా ఉంది. మన అందరం కూడా గర్వించదగ్గ విషయం ఏంటంటే మనకి లార్డ్ ఆఫ్ లైఫ్ మన పెద్ద తిరుపతి వెంకటేశ్వర స్వామి అంటే చాలా అదృష్టంగా భావిస్తాం. అటువంటి మన భగవంతుడి మీద మన దేవుడి మీద వాళ్ళు చేసే అగడాలు కానీ అరాచకాలు కానీ వాళ్ళు మాట్లాడే విధానాలు కానీ చాలా దౌర్భాగ్యంగా ఉంది. ఇదంతా ప్రజలు తిప్పికొట్టిన మట్టే 2024లో 11 సీట్లకే పరిమితయ్యారు. ఆ వెంకటేశ్వర స్వామి వీళ్ళ చెట్టుకోకల్ని పుట్టకోకల్ని చేసే విధంగా మరి చేశారు. అయినా కూడా బుద్ధి రాలేని పరిస్థితి ఈ వైఎస్ఆర్ పార్టీ వాళ్ళ పరిస్థితి. కాబట్టి ప్రజలందరూ కూడా ఇటువంటి వాళ్ళని ప్రజాస్వామ్య దేశంలో కానీ రాజకీయాల్లో కానీ లేకుండా చేయాల్సిన అవసరం ప్రజలదే, ఇతర మతస్థులది, అన్ని కులాల వారీగా కూడా దీన్ని ఆచరణలో తీసుకుని దీని మీద మాట్లాడవలసిన అవసరం ప్రతి వ్యక్తి మీద ఉంది. ఈరోజు హిందూ మనోభావాలు దెబ్బతీసే విధంగా మాట్లాడుతున్నారంటే చాలా బాధాకరమైన విషయం. ఇతర దేశాలలో కూడా మన హిందూ సాంప్రదాయాన్ని గౌరవించేదగ్గ అమెరికా, ఫారెన్ ఇలాంటి దేశాల్లో కూడా మన లార్డ్ వెంకటేశ్వర స్వామిని ఎంత గౌరవిస్తారో మన అందరం కూడా చూడటం జరుగుద్ది. మరి ఇటువంటి విషయాల్లో శాసన మండలిలో కూడా వాళ్ళు చేసిన అల్లర్లు చూసి చాలా బాధాకరమైన విషయం. రాష్ట్రంలో అంతా కూడా చాలా ఇబ్బందికరమైన విషయంగా ప్రజలందరూ కూడా చెప్పుకుంటున్నారు. ఈ విషయం మీ పత్రిక ద్వారా మేము కూడా మీ అందరికీ చెప్తున్నాం. ఏదైతే ఎన్డీఏ కూటమి సభ్యులందరూ కూడా ఇవాళ మరి ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళని ఖండన చేయడం జరుగుతుంది. వీళ్ళకి 11 సీట్లు కాదు, మళ్ళీ 2029లో పోటీ చేసే అర్హత కూడా వీళ్ళకి లేదు. ప్రజాస్వామ్య దేశంలో ప్రజలందరూ కూడా వీళ్ళకి బుద్ధి చెప్పిన పరిస్థితి గమనించాలని చెప్పి కోరుకుంటూ ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ విచ్చేసిన అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తాను. గడిచిన 2 సంవత్సరాల కాలం నుంచి కూడా ఈ ఆంధ్ర రాష్ట్రంలో ప్రపంచంలోనే అత్యధికంగా ఇష్టపడే దైవం కలియుగ వెంకటేశ్వర స్వామి. ఆ స్వామివారి యొక్క లడ్డూ ప్రసాదంలో కల్తీనే జరుగుతుందని గత ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్ష పార్టీలుగా అటు చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ముక్త కంఠంతో ఆ రోజునే లడ్డూలో కల్తీ జరుగుతుంది, దీని మీద విచారణ జరిపించాలని చెప్పి మరి పోరాటాలు చేసినా సరే కనీసం నిమ్మకి నీరెత్తినట్టు ఆ రోజు దైవం మీద కనీసం బాధ్యత లేకుండా, భయం లేకుండా విచ్చలవిడితనంగా స్వామివారి యొక్క లడ్డూని అపవిత్రం చేయడమే కాకుండా ఈరోజు ఏదైతే మరి ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత భారతదేశంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మరి ఏదైతే ఈ ఆంధ్ర రాష్ట్రం ఒక పవిత్రమైన లడ్డూలో స్వామివారి లడ్డూలో కల్తీ జరుగుతుందని చెప్పి మరి ఏదైతే కల్తీ జరిగిన సిబిఐ కానీ ఏదైతే మరి శాంపిల్ సరఫరా విషయంలో కానీ
నెయ్యిలో రసాయనాలతో జరిగిన నెయ్యితో మాత్రమే ఆ రోజు ప్రసాదం జరుగుతుందని చెప్పి నిర్ధారించడం జరిగింది. కానీ దాన్ని ఏదో తప్పుదోవ పట్టించాలి. ఎంచేతంటే ఆంధ్ర రాష్ట్రంలో మీ యొక్క విధి విధానాలు కానీ మీరు చేసే మోసపూరితమైన పనులు కానీ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కానీ అర్థమైపోయినాయి. కాబట్టి అందరూ చీకొడతా ఉన్నారు. ఆ వెంకటేశ్వర స్వామి యొక్క పవిత్రతను మరి కాలు రాశారని చెప్పి అందరూ చీకొడతమే కాకుండా ఈ ఆంధ్ర రాష్ట్రంలో మీరు చేసిన స్వామివారికి చేసిన దుర్మార్గమైన చర్యకు ఆ స్వామివారే మీకు కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేకుండా ఈ ఆంధ్ర రాష్ట్రంలో నిలిపారు ఆ కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి. అది కూడా జ్ఞానం లేకుండా ఏదైతే మరి శాసన మండలిలో మరి ఆ స్వామివారి యొక్క ఫోటోని వీళ్ళు రాజకీయ నాయకులు లేకపోతే వీధి రౌడీలో తెలియదు కానీ శాసన మండలిలో మరి దారుణంగా ఫోటోలతోటి చెప్పులతోటి స్వామివారి యొక్క ఫోటోలను చూపించి మరి గొడవ చేయడం జరుగుతూ ఉంది. దాంట్లో మరి చెప్పులు లేవని చెప్పి సవాలు చేసిన వ్యక్తులు ఏం ముఖం పెట్టుకుని ఈరోజు మీరు చెప్పులతో స్వామివారిని యొక్క ఫోటోలు పట్టుకొని మరి శాసన మండలిలో మీరు చేసిన దుర్మార్గమైన చర్యలు మరి బయట పెడితే ఒక్క వ్యక్తి కూడా మాట్లాడిన పరిస్థితి. ఏదైతే ఈ యొక్క వైసీపీ నాయకులు ఉన్నారో తప్పు మాట్లాడేయడం, తప్పులు చేసేయడం, దుర్మార్గమైన చర్యలు చేయడం, దాన్ని అవతలోడి మీదకి రాసే ప్రయత్నాలు పూర్తి స్థాయిలో చేయడం జరుగుతూ ఉంది. ఎవరు ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చూస్తా ఊరుకోరు. ఖచ్చితంగా తగిన గుణపాఠం చెప్పడానికి చెప్పున్నారు. రాబోయే రోజుల్లో కూడా మిమ్మల్ని భూస్థాపితం చేయడం తప్ప ఈ వైసీపీ పార్టీని భూస్థాపితం చేసే దాంట్లో ఎన్డీఏ కూటమి పూర్తి స్థాయిలో పనిచేయడం కాకుండా ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా మిమ్మల్ని ఇంటికి పంపించే ధోరణిలో కానీ ప్రతిపక్ష హోదాలు కానీ ఏమి ఇచ్చే పరిస్థితిలో లేరు. తప్పనిసరిగా కలియుగ దైవమైన ఆ వెంకటేశ్వర స్వామితో మీరు దుర్మార్గమైన చర్యలు చేస్తా ఉన్నారు. ఆయన మీద ఖచ్చితంగా ఇంకా అనుభవించి తీరుతారు. రాబోయే రోజుల్లో ఏదైతే మరి ఈ రోజు మరి నెయ్యి యొక్క టెండర్ పిలిచిన ఘనత చూశారు. ఎంత పారదర్శకంగా ఉందో. ఏదైతే 695 రూపాయలు ఈ రోజు మరి ఇవ్వడం జరుగుతూ ఉంది. దాంట్లో కంపెనీలన్నీ కూడా నిష్పక్షపాతంగా టెండర్స్ పిలవడం, దాంట్లో ఎవరైతే ఎక్కడి నుంచి ఏది తీసుకొస్తారో వివరంగా టెండర్లో పొందుపరచడం, ఈ యొక్క నెయ్యిని స్వామివారి యొక్క కార్యక్రమాలు చేసే విషయంలో లడ్డూ ప్రసాదం విషయంలో నిష్పక్షపాతంగా చేసిన ఘనత ఈ రోజు ఎన్డీఏ కూటమికి దక్కుద్దని చెప్పి మరొకసారి తెలియజేస్తాం. దాన్ని మీరు వారవలేక స్వామివారి యొక్క పవిత్రతను కాపాడుతుంది పార్టీ, క్రేజ్ వచ్చేస్తుంది ఎన్డీఏ కూటమికి, వీళ్ళని ఏదో రకంగా మనం వంకరదారి పట్టించన్నా సరే దుర్మార్గమైన చర్యలు చేయాలని చెప్పి మీరు చేసే ప్రయత్నాలన్నీ కూడా విఫలం అవుతాయి. ఎందుచేతనంటే ఈ రోజు కలియుగ దైవం వెంకటేశ్వర స్వామిని తప్పుదోవ పట్టిస్తే ఖచ్చితంగా మీరు అనుభవిస్తున్నారు, అనుభవించి తీరుతారని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఆ స్వామి ఆశీస్సులతో ఎన్డీఏ కూటమి ఇంకా బలంగా ఉండి ఇంకా మరిన్ని సుమారుగా ఏదైతే పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు ఇంకా 15-20 సంవత్సరాలు ఈ ఎన్డీఏ కూటమి ఖచ్చితంగా అధికారం చేయబడుతుందని చెప్పి ఈ ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి విషయంలో పూర్తి స్థాయిలో ముందుకెళ్తామని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ వైసీపీ నాయకులు ఈ రోజైనా సరే బుద్ధి తెచ్చుకొని స్వామి వారి యొక్క కాళ్ళ మీద పడి మేము చేసిన తప్పులు స్వామి మమ్మల్ని క్షమించు స్వామి అని చెప్పి వేడుకుంటేనే తప్ప మీ పాపం పోదని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన కూటమి నాయకులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాం. రోజున తాడేపల్లిగూడెం శాసనసభ్యులు ప్రభుత్వ విప్ సోదరులు బొల్సెట్ శ్రీనివాస్ గారు ఆదేశాల మేరకు వారి క్యాంప్ కార్యాలయంలో ఎన్డీఏ కూటమి నాయకుల పత్రికా విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. కారణం ఏంటంటే మొన్నటి రోజున శాసన మండలిలో వైసీపీ శాసన మండలి సభ్యులు మన ఆరాధ్య దైవం కలియుగ దైవం అన్నటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క చిత్రపటాన్ని కాళ్ళకి చెప్పులు వేసుకుని ఒక నిరసన తెలిపే కార్యక్రమంలో ఆ పటాలను కూడా అక్కడ చింపేసి అక్కడ పడేసి శాసన మండలిలో వెళ్ళిపోవడం జరిగింది. అది యావత్ భారతదేశం అంతా కూడా చూడడం జరిగింది. మేము ఒకటే కోరుతా ఉన్నాం వైసీపీ నాయకుల్ని, మీరు నిరసన తెలుపుకోండి, తప్పులేదు. కానీ హిందువుల మనోభావాలని దెబ్బతీసే విధంగా నిరసన తెలిపితే గతంలో మీకు ఉన్నటువంటి పరిస్థితే రాబోయే కాలంలో కూడా అదే పరిస్థితి వస్తుందని కూడా హెచ్చరిస్తా ఉన్నాం. ఇప్పుడు మీరు నిరసన తెలపొచ్చు, ఎలాగా
మన పెద్ద తిరుపతి 3612 మెట్లు ఉన్నాయి. ప్రతి మెట్టుకి కూడా పసుపు కుంకాలు రాసి హారతి వెలిగించి ఒక నిరసన తెలపండి. లేకపోతే వెంకటేశ్వర స్వామి టెంపుల్ శుభ్రపరిచి స్వామి మాకు సపోర్ట్ చేయమని మీరు నిరసన తెలపండి. నిరసన తెలిపే విధానం చాలా రకాలుగా ఉంటాయి. కానీ ఇక్కడ హిందూ మనోభావాలను దెబ్బతీసే విధంగా మీరు చేయడం అనేది మా ఎన్డీఏ కూటమి తరఫున మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా రామతీర్థులో రాముల వారి స్థల శిరచ్ఛేదం తీసేస్తే భారతీయ జనతా పార్టీ తరఫున పెద్ద ఎత్తున ఉద్యమం చేసినప్పుడు కనీసం దాని మీద ఎంక్వైరీ కూడా చేయలేని దౌర్భాగ్యమైన పరిస్థితులు ఆనాటి వైసీపీ ప్రభుత్వం ఉంది. అంతర్వేదిలో రథాన్ని తగలబెడితే తేనె తుట్టు తగిలి రథం తగలబడిపోయిందని ఒక వేగ్ కామెంట్ చేయడం, కనకదుర్గమ్మ తల్లి గుడిలో రథానికి ఉన్నటువంటి సింహభాగాన్ని దొంగలించబడితే దాని మీద కొడాలి నాని ఏమవుతుంది, ఒక విగ్రహం పోతే దాని డబ్బులు మేము కట్టేస్తాం కదా అని అంటే ఒక అవహేళనకరమైనటువంటి మాటలు మనం గతంలో చూసాం. తిరుపతికి భూమన కరుణాకర్ రెడ్డి టీటీడీ చైర్మన్ గా ఉండగా అప్పుడు వెబ్సైట్ లో కూడా యేసుప్రభు సిలువ వచ్చింది. మీరు అందరూ తెలిసే ఉండొచ్చు, అందరికీ కూడా, మన విలేకరులందరికీ కూడా. ఆ వెబ్సైట్ వచ్చినప్పుడు పెద్ద ఎత్తున కూడా మేము నిరసన తెలిపాం. టీటీడీ తిరుపతి దేవస్థానంలో సిలువ ఏంటి అంటే అక్కడ అధికారులు కూడా ఏదైతే క్రైస్తవ మతం తీసుకున్నారో వారిని అధికారులుగా ఏఈఓలుగా పెట్టినప్పుడు వాళ్ళు ఇక్కడ తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉద్యోగం చేస్తూ ప్రతి ఆదివారం చర్చికి వెళ్ళి అక్కడ ప్రార్థనలు చేసి దాని తాలూకా పాటలు వెబ్సైట్ లో పెట్టడం యావత్ భారతదేశం కూడా ఆ రోజు తీవ్రంగా కూడా ఖండించడం జరిగింది. ఇటువంటి అనేకమైనటువంటి గుడులు పగలగొట్టే విషయంలో కానీ అనేక విషయాలుగా విధ్వంసకరమైనటువంటి మీ పరిపాలన చూసిన తర్వాత పెద్ద ఎత్తున కూటానికి పట్టం కట్టి మీకు జరిగే 11 సీట్లతో మిమ్మల్ని సరిపెట్టినప్పటికీ కూడా మీలో ఎటువంటి మార్పు లేదు. మరి మీ చిన్నాన్న సుబ్బారెడ్డి చెప్తా ఉన్నాడు, నెయ్యిలో కల్తీ ఉంది కానీ అది అంత ప్రమాదకరమైనది కాదు. అదేంటది అంటే హిందువులు తినే లడ్డూలో అంటే మీరు అధికారంలో ఉన్నప్పుడు నెయ్యి కల్తీ జరిగింది అని మీరే చెప్పి అది ప్రమాదకరం కాదు అంటే అంటే మీరు తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క పాలక మండలి దీని ఒక వ్యాపార కేంద్రంగా చూస్తుందని మేము అడుగుతున్నాం, ప్రశ్నిస్తా ఉన్నాం. అంతేకాదు రూమ్ రెంట్లు పెంచే విషయంలో కానీ, దర్శనానికి టికెట్ల రేట్లు పెంచే విషయంలో కానీ, భక్తులకి ఫ్రీగా స్వామివారి దర్శనం చేసే విషయంలో కానీ అన్ని విషయాల్లో కూడా ఫెయిల్ అయిన సందర్భం. ఈవెన్ శ్రీశైలంలో కూడా చిన్న ఉదాహరణ, నిన్నటి రోజున దండగారులో రామాలయం గుడి దగ్గరికి వెళ్ళాడు మాజీ దేవాదాయ మంత్రి కొట్టి సత్యాన్ గారు. నేను ఒక చిన్న వీడియో చూసా. ఆయన అంటే గుడికి నేను ప్రభుత్వం నిధులు ఇచ్చాను, ఇక్కడ ఎవరో చాలా మంది నాకు ఓట్లు లేదు, వీళ్ళందరూ సర్వనాశనం అయిపోవాలంట. ఏంటిది? ప్రభుత్వ నిధులు మీ తాతగారు సొమ్మాది, మేమందరం కూడా భక్తులందరూ కూడా హుండీలో వేసిన డబ్బులు ప్రభుత్వ రూపంలో ఆ గుడికి ఇస్తే దాన్ని మేము సర్వనాశనం అయిపోవాలా అంటే నువ్వు గుళ్ళు పగలగొట్టేసినా, నువ్వు అవినీతి చేసినా అంటే ఈ రాష్ట్రంలో వైసీపీ నాయకుల యొక్క ప్రవర్తన తీరు చెప్తా ఉన్నాం. ఎక్కడ ఫైర్ స్టేషన్ దగ్గర ఆంజనేయ స్వామి టెంపుల్, అతను నమ్ముకున్న ఆంజనేయ స్వామి యొక్క టెంపుల్ని పగలగొట్టేసి పూర్తిగా నిర్మూలన చేయాలని చేసినప్పుడు పెద్ద ఎత్తున మేము నిరసన తెలిపి దాన్ని ఆఫ్ చేయడం జరిగింది. వైసీపీ ప్రభుత్వం అంత అరాచకం జరిగింది, అయినా కూడా ఎన్నో మార్పు రావట్లేదు. మీకు కల్తీ జరిగిందా లేదా అనేది ప్రభుత్వం సిట్టేసింది. దాని యొక్క కార్యక్రమాన్ని ప్రభుత్వం తెలుస్తుంది. ప్రభుత్వం తేల్చే లోపల ప్రజలకి వైసీపీ ప్రభుత్వం పార్టీ మీద అసహ్యం కలిగే పరిస్థితిలో వీళ్ళు ప్రవర్తించే ప్రతి ప్రవర్తనలో కూడా కొంత కూడా మార్పు రావట్లేదు. ఈ ఇష్యూని డైవర్ట్ చేయడానికి అంబటి రాంబాబు ఇష్యూ, అంబటి రాంబాబుతో ఒక పెద్ద ఎత్తున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి తల్లి గారిని అవహేళన చేస్తే అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు బాధతో తిరగబడితే నన్ను కొలబెట్టి తిట్టాడు. కొలబెట్టి తిట్టి నువ్వు కుల నాయకుడు అయినప్పుడు నీ కూతుర్ని కమ్మవారికి చేశానని మళ్ళీ ఆ కంపారిజన్ ఏంటది? ఏంటంటున్నాను నేను అనేది. నువ్వు కుల నాయకుడు అన్నప్పుడు నువ్వు కుల నాయకుడిగానే ఉండు, మళ్ళీ మా కమ్మవారికి ఇద్దరికి పెళ్లిళ్ళు చేసావు అంటే ఈ కంపారిజన్ చేసి
ఎవరిని ఇబ్బందులు పెట్టాలనే ఆలోచనతో వైఎస్ఆర్ ప్రభుత్వం చూస్తా ఉందని మేము జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నిస్తా ఉన్నాం కూటమి తరఫున. ఇవాళ ఈ రాష్ట్రంలో 20 నెలలుగా సంక్షేమంతో పాటు అభివృద్ధి అద్భుతంగా నడుస్తోంది. ఉదాహరణ మన తాడేపల్లిని చూసుకోండి, ఎక్కడ చూసినా అద్భుతమైనటువంటి అభివృద్ధి డెవలప్మెంట్ లో. మరి బొల్సర్ శ్రీనివాస్ గారు ఇవాళ బాదంపూడి కానించి సాక్షి వరకు సంక్రాంతికి అల్లుళ్ళు వస్తే మనం ఎక్కడికైనా పొరపాటున ఏదో ఊరు వెళ్ళిపోయామా ఏంటి, ఇది తాడేపల్లిగూడ కాదని అనేకమైనటువంటి డెవలప్మెంట్ ఒక తాడేపల్లిగూడ నియోజకవర్గంలో ఇంత కనబడుతుంటే రాష్ట్రంలో పరిస్థితి ఏంటి? ఇవాళ కేంద్రంలో ప్రీతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు అనేక నిధుల్ని ఈ రాష్ట్రం మీద అద్భుతమైనటువంటి ప్రేమతో ఇక్కడ ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన్ని బలపరుస్తూ పోలవరానికి నిధులు వరద పారుతా ఉంది, అమరావతి పారుతా ఉంది, వైజాగ్ సిటీని డెవలప్ చేస్తా ఉన్నారు, రైల్వే లైన్లకి అద్భుతమైనటువంటి అవకాశం వస్తూ ఉంది. ఇంత అభివృద్ధి జరిగితే భవిష్యత్తులో 15-20 సంవత్సరాల్లో వైఎస్ఆర్ పార్టీ నేలమట్టం అయిపోతుందనే ఆలోచనతోటి ఒక విధ్వంసకరమైనటువంటి ఒక విషయాన్ని సృష్టించాలి. దీన్ని ఏమైనా సరే వీళ్ళకి వచ్చే మంచి పరిపాలనని అడ్డుకట్టేయాలనే ఆలోచనతోనే కేవలం ఇటువంటి అన్ని కూడా చేస్తా ఉన్నారు. నిజంగా మీకు ప్రజల పట్ల ప్రేమ ఉంటే, నిజంగా ఈ ప్రభుత్వం తప్పు చేస్తుందని మీరు భావిస్తే మీరున్న 11 మంది అసెంబ్లీకి వచ్చి ఎందుకు మాట్లాడరు, ఎందుకు నిలదీయరు? ప్రజా సమస్యల మీద అనేక అంశాలు ముడిపడి ఉన్నాయి కదా. అధికార పార్టీని మీరు నిలదీయాలనుకుంటే మీరు అసెంబ్లీకి వచ్చి నిలదీయాలిగా. ఒక శాసనమండలిలోనైనా మీకు సభ్యులు ఉన్నారు, అసెంబ్లీలో ఎమ్మెల్యేలు లేరా? మీరు ఇక్కడికి వచ్చి మాట్లాడాల్సిన బాధ్యత లేదా? మీరు మాట్లాడాలిగా మీ నియోజకవర్గాలకి. నేను ఒకటే కోరుతున్నాను ఎన్డీఏ కూటమి నుంచి, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పురోహితులందరూ కూడా ఎవరైతే వైసీపీ నాయకులు వస్తున్నారో వాళ్ళకి మీరు ఎటువంటి పూజలు చేయొద్దని కూడా నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. ఎవరైతే 11 మంది ఎమ్మెల్యేలు ఈ శాసనమండలిలో ఉన్న ఎమ్మెల్సీల యొక్క తిరుపతి లెటర్ని రద్దు చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఎన్డీఏ కూటమి తరఫున కూడా మేము డిమాండ్ చేస్తూ లెటర్ కూడా మా ఎమ్మెల్యే గారి ద్వారా రాయాలని కూడా మేము కోరుతా ఉన్నాం. ఎందుకంటే వీళ్ళు ఎవరికి ఇస్తారు లెటర్లు? వీళ్ళకి ఎవరికి ఇస్తారు? మత విశ్వాసం లేని వారి వ్యక్తులకి. మీకు ఆ టికెట్ తిరుపతి లెటర్ ఉంటే ఒక 5,000 10,000 అమ్ముకునే వ్యక్తులకి ఇవ్వడం తప్ప, వ్యాపారం తప్ప మీకు దైవత్వం ఎక్కడ కనబడతా ఉంది? దైవత్వం ఉంటే మీరు ఆ రకంగా ప్రవర్తన చేస్తారా? మీరు వెంకటేశ్వర మాలలో వేసుకున్న నామాలు పెట్టుకుని పవిత్రతో ఏదైతే శాసనమండలిలో తప్పు చేసినా ఆ ఎమ్మెల్సీలు అందరూ కూడా తిరుపతి వెంకటేశ్వర స్వామి మెట్లెక్కి అక్కడ బహిరంగ ఈ రాష్ట్ర ప్రజలకు అందరికీ బహిరంగ క్షమాపణ చెప్పాలని చెప్పేసి కూడా ఎన్డీఏ కూటమి తరపున కూడా నేను డిమాండ్ చేస్తా ఉన్నాం. ఏంటి అరాచకం? ఇంత బలమైన ప్రభుత్వం, ఇంత ఎన్డీఏ కూటమి, ఇంత సమర్థవంతమైన నాయకత్వం ఉన్నప్పుడే మీరు బెదిరిస్తా ఉన్నారే. రేపు మీ పొరపాటు పరిపాలనలోకి వస్తే ఈ రాష్ట్రంలో ఎవడైనా బతికి పట్టగడతాడా? ఏ ఇండస్ట్రియలిస్ట్ కానీ, ఏ వ్యాపారస్తుడు కానీ, ఏ పేదవాడికైనా సరే మనకి అవకాశం ఉంటుందా? ఒక్కసారి రాష్ట్ర ప్రజలను ఆలోచించమని కూడా కోరుతా ఉన్నాం. ఇవాళ ప్రతి చోట కూడా వాళ్ళు తప్పుల్ని, ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఇంకా చాలా మంచి ఆలోచనతో ఆ తప్పుల్ని ఎక్కడ కూడా బయటికి తీయట్లా. ముందు పరిపాలన మీద ఆయన దృష్టి పెట్టారు, అభివృద్ధి మీద దృష్టి పెట్టారు, ఈ రాష్ట్రానికి కావాల్సిన వనరుల మీద దృష్టి పెట్టారు. వీళ్ళు చేసిన అవినీతి కార్యక్రమాల మీద దృష్టి పెడితే ఈ రాష్ట్రంలో ఉన్న వైసీపీ నాయకులు అందరూ కూడా జైల్లో ఉండవలసిందే. ఒక్కడు కూడా మంచోడు ఇవాళ ఈ రాష్ట్రంలో కనబడే పరిస్థితి కనబడతలేదు. అంత అవినీతి పరులు, అంత దుర్మార్గులు. మీరు మాట్లాడితే తప్పులు చేసి దమ్ముంటే నన్ను అరెస్ట్ చేయండి అంటే నిజంగా ఆడు తప్పు చేసింది పట్టుకెళ్ళి అరెస్ట్ చేస్తే అయ్యో నన్ను అరెస్ట్ చేస్తున్నారు. ఏంటిది? ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుంది అసలు? అంటే మీరు తప్పులు చేస్తారో మిమ్మల్ని అరెస్ట్ చేయకూడదు. మీరేమో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారు ఈ రాష్ట్రానికి ఏం చేశారని అడుగుతా ఉన్నారు. ఇవాళ ఈ రాష్ట్రం ఎంతో అద్భుతమైనటువంటి అభివృద్ధి పదంలోకి, బలమైన నాయకత్వంలోకి ఇవాళ ఒక కూటమి, ఒక సమర్థవంతమైన నాయకత్వం రాబోయే 15 సంవత్సరాలు ఉండాలి అనే ఆలోచనతో ఇవాళ ఈ రాష్ట్రంలో వెళ్తా ఉంటే రాబోయే రోజుల్లో స్థానిక సంస్థలు కూడా పోటీ చేయడానికి అభ్యర్థులు లేక
అభ్యర్థుల కోసం అడుక్కుంటూ కూడా మీరు తిరిగే పరిస్థితిలో మీరుండి మీరు మమ్మల్ని భయపెట్టాలని చూస్తారా, బెదిరిస్తారా? శాసన మండలిలో వెంకటేశ్వర స్వామి యొక్క చిత్రపటాలని చెప్పులేసుకుని హిందువుల మనోభావాలను దెబ్బతీస్తా ఉంటారా మీరు? ఈ రాష్ట్రంలో మీరు ఏ గుడికి వెళ్ళినా కూడా మీకు గుడి ప్రవేశమే కూడా లేకుండా కూడా ఒక చట్టం చేయాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అసలు ఎంత నీచాతి నీచకం అంటే భగవంతుడిని కూడా బెదిరించే పరిస్థితికి వెళ్ళిపోయారు ఇవాళ వైఎస్ఆర్సీపీ నాయకులు. ప్రభుత్వం నిధులు ఆ గుడికి ఇస్తే గుడిలో వాళ్ళు కొంతమంది ఓట్లు అయిపోతే గుడికి రెండయ్యా అని కబురు చెప్తే వెళ్తే వాళ్ళని తిట్టడం, గుడికి వచ్చిన తర్వాత గుడి పూజారులను తిట్టడం, ఇది ఒక ఫ్యాషన్ అయిపోయింది. అంటే తిడితే ఇలా భయపడిపోతారేమో అని. తిడితే భయపడే పరిస్థితిలో ఈ కూటమి ప్రభుత్వం లేదు. కూటమి ప్రభుత్వం చాలా బలంగా ఉంది. ఇకనైనా బుద్ధి మార్చుకోకపోతే బుద్ధి మార్చడానికి ఎన్డీఏ కూటమి నాయకులందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. మీరు ప్రతిరోజు చేసే ప్రతి కార్యక్రమాన్ని కూడా ఇవాళ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారు. ఈ రోజు తిరుపతి వెళ్ళండి, తిరుపతి లడ్డు తినండి, ఎంత రుచిగా ఉందో, ఎంత రుచిగా ఉందో అనేది చూడండి. ఇవాళ శ్రీశైలం వెళ్ళండి, ఇవాళ దైవ దర్శనానికి వెళ్తే అక్కడ ఎంత పవిత్రతగా జరుగుతుంది అనేది ఒక్కసారి గమనించుకోండి. మీలో తప్పు పశ్చాత్తాపం అంటే దాన్ని మార్చుకోవడానికి ప్రయత్నం చేయాలి తప్ప మీ యొక్క తప్పుల్ని ఎక్కడ ఎంక్వైరీలో బయటపడతాదో ఆ బయటపడితే మాకు ఎక్కడ జైలుకు వెళ్తామో, జైలుకి వెళ్తే మా పరిస్థితి ఏంటి అనే భయంతో దీని ఒక డైవర్షన్ పాలిటిక్స్ అన్నమాట. కులాల మధ్య చిచ్చులు పెట్టడం, ఈ యొక్క మతాల మధ్య చిచ్చు పెట్టడం, ఈ రకమైనటువంటి ప్రవర్తన ఈ రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తా ఉన్నారు. ఖబర్దార్ వైఎస్ఆర్సీపీ నాయకులారా, ఇంకొకసారి ఇటువంటి చర్యలు గానికి పూనుకుంటే ఈ ప్రభుత్వం చూస్తూ ఊరుకోదు. దీనికి బలమైన సమాధానం చెప్పడానికి కూడా నాయకత్వం బలంగా ఉంది అని చెప్పి నేను తెలియపరుచుకుంటూ వర్గ ఎమ్మెల్యే గారు శ్రీ బుల్సెట్ శ్రీని గారు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు కూటమి సభ్యులందరూ కూడా నాయకులందరూ కలిసి ఈ రోజు ఇక్కడ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం ముఖ్య ఉద్దేశం శాసన మండలిలో జరిగినటువంటి అల్లాల తాలూకు విషయాన్ని ప్రజలకు చేరవేసే సందర్భం ఇది. ఇవాళ టీవీలో చాలా మంది సోషల్ మీడియాలో చాలా మంది ప్రజలు గమనిస్తున్నటువంటి విషయం ఒకటి, నెయ్యిలో కల్తీ జరిగింది. అసలు నెయ్యే కాదు, ఇది కల్తీ. నెయ్యి అనడానికి దానికి ఒక పేరు పెట్టడానికి కూడా లేదు. కొన్ని కెమికల్స్ యొక్క మిశ్రమంగానే దాన్ని మనం చూడాలి. నెయ్యే కానీ ఒక నెయ్యిని పిలుస్తూ దాంట్లో ఏదో గేదె కొవ్వు కలవలేదు, అది కలవలేదు, ఇది కలవలేదు, నివేదిక అలా ఇవ్వలేదు అంటూ, అంటే దొంగలు దొరికిన తర్వాత ఖచ్చితంగా అంటే ఒక నివేదిక ప్రకారం వీళ్ళంతా దొంగతనం చేశారు. ఎట్లా దొంగతనం? లూటీ చేశారు. ఎలాంటి లూటీ? దేవుడి సొమ్ముని ఖచ్చితంగా దోచుకున్నటువంటి నిందితులు వీళ్ళంతా కూడా దొరికిన తర్వాత వీళ్ళకి ఏం చేయాలో అర్థం కావట్లా. ప్రజల ముందు దోషులుగా ఉన్నారు. ఇవాళ రాష్ట్రంలో ఒక హిందూకి కాదు, ఒక ముస్లిం కాదు, క్రిస్టియన్ కాదు, ఏ మతస్థుడైనా సరే ఈ విషయాన్ని ఒకసారి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు పరిశీలన చేస్తే వైసీపీ హయాంలో తిరుపతి లడ్డూలో కల్తీ జరిగింది, నెయ్యికి బదులుగా కెమికల్స్ వాడారనేటువంటి విషయం చాలా స్పష్టంగా అర్థమైంది. దీన్ని ఎలా ప్రజల్లో అంటే బ్యాడ్ నేమ్ వచ్చింది, దీన్ని ఎలా చేర్చుకోవాలో అర్థం కాక జగన్మోహన్ రెడ్డి పిచ్చెక్కినట్టు వ్యక్తిగా ప్రవర్తిస్తున్నాడు. ఇవాళ శాసన మండలిలో నిజంగా ఎంత దుర్మార్గమైన విషయం అంటే కలియుగ ప్రత్యక్ష జయంగా భావించే ప్రతి హిందువు కూడా ఎంతో ఇష్టంగా ప్రేమించి ఆదరించి ఆయన్ని గౌరవించి అనేక సందర్భాలు కొండలు కూడా 7 కొండలు నడిచెళ్ళెక్కి మొక్కులు తీర్చుకున్నటువంటి ఎంతో మంది హిందువులు ఉన్నారు. అలానే విదేశాల నుంచి ప్రపంచంలో ఏ హిందువు ఉన్నా సరే, ఎక్కడున్నా సరే, ఏ మూలలో ఉన్నా సరే లడ్డూ ప్రసాదాన్ని చాలా గొప్పగా స్వీకరిస్తాడు. అలాంటి హిందూ మతంలో అంటే శ్రీ వెంకటేశ్వర స్వామిని అంతలాగా ఆదరిస్తారు. అలాంటి ఫొటోస్ పట్టుకుని, వెంకటేశ్వర స్వామి ఫొటోస్ పెట్టుకుని శాసన మండలిలో అంటే రాజకీయాలకు ఉపయోగపడేలాగా అంటే అక్కడ చేయాల్సింది ఏంటి? శాసన మండలి బిల్లుకి సంబంధించి ఏదైనా చర్చ జరిగితే దాని గురించి ప్రస్తావన చేయాలి. ఎక్కడైనా అవినీతి గురించి ఏదైనా చర్చ జరిగితే దాని గురించి ప్రస్తావన చేయాలి. వెంకటేశ్వర స్వామి ఫోటోలకు తెచ్చి ఫోటోలు ఫ్లెకార్డులో పట్టుకుని మరి నిరసన తెలియజేయడం అనేది ఎంత సిగ్గుచేటు! ఇది మన రాష్ట్రానికి నిజంగా సిగ్గుచేటు. వైసీపీ పార్టీ అని కాదు, టీడీపీ పార్టీ అని కాదు, బీజేపీ పార్టీ అని కాదు, జనసేన పార్టీలు పక్కన పెడితే ఖచ్చితంగా అంటే ఇవాళ రాజకీయాల్లో ఉన్న ప్రతి నాయకుడు కూడా సిగ్గుపడాలి. ఆ అసెంబ్లీలో ఉన్నటువంటి ప్రతి నాయకుడు సిగ్గుపడాలి. అక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా సిగ్గుపడే విధంగా నిజంగా ఆ సంఘటన జరిగింది. మనం చూడాలి ఒక్కసారి.
మరి ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయాన్ని మరి లోతుగా ఆలోచించి ఒక నిర్ణయం తీసుకోవాలి. ఖచ్చితంగా పార్టీలకు అతీతంగా నేనే ఉన్నానంటే వైసీపీలో ఉన్నటువంటి హిందువులు, ఏదైనా వైసీపీలో ఉన్నటువంటి నాయకులు, ఎమ్మెల్యేలు, వీళ్ళంతా కూడా అందరూ కూడా అన్ని పార్టీలో ఉన్నటువంటి నాయకులు కూడా దీన్ని బేసరదుగా తీసుకుని ముందుగా అవసరమైతే వీళ్ళందరూ కూడా, నా ఉద్దేశం ఏంటంటే ఎవరైతే ఫ్లెకార్డులు చెప్పులతో పట్టుకున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, మరి దేవుడు అందరికీ దేవుడే కదా, నిజంగా వాళ్ళు కూడా హిందువులు ఉన్నారు, వాళ్ళంతా ముందుగా కనీసం ఎక్కడైనా వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళి మొక్కుకుని కనీసం గుండు కొట్టించుకుని మేము తప్పు చేసాం, మేము అపరాధం చేసాం, మమ్మల్ని క్షమించానంటే కనీసం అందరికీ తెలిసే విధంగా క్షమించమని అడుగుతూ వేడుకుంటూ ఆ వెంకటేశ్వర స్వామి దగ్గర గుండు కొట్టించుకుని మాకు కనీసం నాయకులకు ప్రజలకు ఒక ఉద్దేశాన్ని తెలపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇక్కడికి ఇచ్చేసిన పత్రికా సోదరులకి అలాగే ఎన్డీఏ కూటమి సభ్యులందరికీ కూడా ముందుగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ, ముఖ్యంగా ఈరోజు ఇక్కడ ప్రెస్ మీట్ ఉద్దేశం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఎంతసేపు నా బీసీ లేకపోతే నా ఓసీ లేకపోతే నా ఎస్సీ ఎస్టీ అంటాడు ఆయన. అలాగే కులమత అన్ని కులాలు కూడా అలా మతాలన్నీ నాయని చెప్తాడు. ఆ చెప్పిన వ్యక్తి ఆయన ఒక ఎమ్మెల్సీ వాళ్ళ కార్ డ్రైవర్ని చంపేసి డోర్ డెలివరీ చేసినాక కూడా ఏం మాట్లాడుకున్న వ్యక్తి. అలాగే కల్తీ నెయ్యి గురించి అన్ని ఆధారాలతో దొరికిపోయిన తర్వాత సాక్షాత్తు వాళ్ళ బాబాయ్ కల్తీ జరిగింది కానీ అది జంతు కొవ్వులు కానీ అటేం జరగలేదని చెప్పాడని చెప్పి దీన్ని డైవర్ట్ చేయడం కోసం ఈ శాసనమండలిలో వీళ్ళు అంటే ప్లగార్డులు తీసుకురావడం అన్ని ఇబ్బంది ఏం కాదు, తీసుకొచ్చారు. కానీ తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ మనం దేవుడిని చాలా పవిత్రంగా చూస్తాం. అది చూసేది మాత్రం వాళ్ళు వెళ్ళేటప్పుడు ఆ దేవుడి పటాలని వాళ్ళు చెప్పులు వేసుకుని మరి ఇసిరేసి వెళ్ళిపోవడం మాత్రం దాన్ని తీవ్రంగా భారతీయ జనతా పార్టీ పట్టణ శాఖ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. దేవుడు అంటే మనకి పొద్దున్న లేచిన నుంచి మనం ప్రతి దాంట్లోని దేవుడిని చూసుకుంటాం. అలాగే మన ఇప్పుడు ప్రపంచ దేశాల్లో ఉన్న 200 దేశాల్లో కూడా ప్రతి వ్యక్తి కూడా పెద్ద వచ్చి వెంకటేశ్వర స్వామిని చూసి ఆ పవిత్రమైన ప్రసాదాన్ని తీసి కలగదుని తింటారు. అటువంటి ఉన్న కోట్ల జనాభాని భక్తుల్ని కూడా మనోభావాలు దెబ్బతీసేలాగా వెంకటేశ్వర స్వామి ఫోటోల్ని నేలకేసి కొట్టడం, అలాగే ఇది మొత్తం మన ఆంధ్రాలో ఇండియాలో కాదు మొత్తం ప్రపంచ దేశాల్లో ఉన్న భక్తుల మనోభావాలు దెబ్బతీసేలాగా వీళ్ళు కల్తీ నెయ్యి గురించి నవ్వుకోవడం తప్పించి వాళ్ళు చేసినంటే దొరికిపోయినా సరే నవ్వుకుని చెప్పుకున్నారు తప్పించి దీన్ని ఖండించి అంటే ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ లో ఉన్న హిందూ ఎమ్మెల్యేలు కూడా దాన్ని ఖండించకపోవడం చాలా మానసిక శోభ, అలాగే హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయని చెప్పి సభాముఖం తెలుసుకున్నాం. అలాగే ఈయన ఎందుకంటే ఈ డైవర్షన్ పాలిటిక్స్ అంటే ఈ విషయం డైవర్ట్ చేయాలని చెప్పి ఆయన ఈ రాజధాని గురించో లేకపోతే ఈ కల్తీ నెయ్యి గురించో లేకపోతే ఏమో ఇప్పుడు మళ్ళీ కొత్తగా దీన్ని తీసుకొచ్చి ఏదో లేనిపోయిన విషయాలు తీసుకొచ్చి ఆయన ఉనికి కాపాడుకోవడం కోసం, అలాగే ఈయన ఎంత గొప్ప జనాల మనిషి అంటే ఈయన పక్కా కమ్యూనిస్ట్ అయిన వ్యక్తిని కరుణాకర్ రెడ్డిని ఈయన తీసుకొచ్చి టీటీడీ చైర్మన్ చేశారు. అంటే ఈయన ఉన్న మత విశ్వాసానికి ప్రతినిధి అని చెప్పుకునే ఇతను ఈయన చేసిన అంటే అతను అధికారంలో ఉన్నప్పుడు ప్రతి టీటీడీలో ప్రతి చోట కూడా అన్య మతస్థులను పెట్టి ఆయన పరిపాలన చేశాడు. దాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం చెప్పి వాళ్ళని ఈ విషయాలు రాకుండా ఉండడం కోసం మళ్ళీ ఎదురుదాడి చేసి దాన్ని అలా మరుగున పచ్చి ఇవాళ కల్తీ నెయ్యి చేసి భక్తుల మనోభావాలు దెబ్బతీశారని చెప్పి దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఈ అవకాశం ఇచ్చిన శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ గారికి అలాగే ఎన్డీఏ కూటమి సభ్యులందరూ కూడా కృతజ్ఞతలు. తాడేపల్లిగూడెం శాసనసభ్యులు గౌరవనీయులు బొలిశెట్టి శ్రీనివాస్ గారి ఆదేశాల మేరకు ఈరోజు క్యాంప్ ఆఫీస్లో ఈ పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి ఆనాడు తండ్రి పదవిని అడ్డం పెట్టుకుని లక్షల కోట్లు దోచుకోవడం, తర్వాత 14-19లో డైవర్ట్ పాలిటిక్స్ చేసి ప్రజల్ని మభ్యపెట్టడం, 1924లో అధికారం వచ్చిన తర్వాత ప్రజా సొమ్ము దోచుకోవడమే ధ్యేయంగా పెట్టుకుని ప్రజల సొమ్ము దోచుకోవడంతో పాటు ఆ కలియుగ వెంకటేశ్వర స్వామి ఆస్తులు కూడా దోచుకోవడం ప్రారంభించడం జరిగింది. తన బాబాయ్ అయిన టీటీడీ చైర్మన్ సుబ్బారెడ్డి గారు కూడా కల్తీ జరిగింది అని ఒప్పుకున్నా సరే డైవర్ట్ పాలిటిక్స్ తోటి మొన్న శాసన మండలిలో
సాక్షాత్ భగవంతుడినే ఫోటోలు తీసుకుని వచ్చి అక్కడ రాజకీయం చేయడం అనేది ప్రజలు అసహించుకుంటున్నారు. ఇటువంటి వారికి రాజకీయ భవిష్యత్తు ఉండదు. ఇటువంటి వారిని రాజకీయంగా బహిష్కరించాలని ప్రజలు చర్చించుకుంటున్నారు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోవాలి. గతంలో 151 సీట్లు ఉన్న జగన్మోహన్ రెడ్డిని ఆ భగవంతుడు మధ్యలో 5 తీసి 11 సీట్లు పరిమితం చేశాడు. రాబోయే కాలంలో 0 చేసే పరిస్థితి ఏర్పడుతుందని, ఇటువంటి రాజకీయాలకి ఇప్పటికైనా స్వస్తి పలకాలని ఈ సందర్భంగా తెలియపరుచుకుంటున్నాం. ఈ కూటమి నాయకులందరూ ఈ సమావేశం అవ్వటం, ఈ ప్రెస్ మీట్ పెడటం జరిగింది. ఇది ఏంటంటే మన శాసన మండలిలో ఈ వైఎస్ఆర్ సంబంధించిన నా ఎమ్మెల్యేలు మన వెంకటేశ్వర స్వామి ఫోటో పెట్టుకోండి ఇలా నిరసన తెలపటం, అది ఏ రకం దేనికి నిరసన తెలుపుతున్నారు మీరు? జోళ్ళు ఇప్పుడు మేము వెంకటేశ్వర స్వామి అన్న మాకు హిందూ మతమైన ఇష్టమే, క్రైస్తవ మతమైన ఇష్టమే, ముస్లిం మతమైన ఇష్టమే. ఇక చర్చికి వెళ్తే జోళ్ళు ఈడ్చి వెళ్తారు, మన మసీదుకి వెళ్తే జోళ్ళు ఈడ్చి వెళ్తాం, గుడికి వెళ్ళిన ప్రసాదం తిన్నా మేము జోళ్ళు తీసి ప్రసాదం తీసుకుంటాం. అలాంటి వాళ్ళు మీరు జోళ్ళతో ఆ ఫోటోలు నిరసన తెలపటం, అవేమో ఎక్కడెక్కడ పాడేయటం, దేనికి మీరు ప్రసాదంలో వెంకటేశ్వర స్వామి ప్రసాదంలో కల్తీని కలిపారేనా? లేకపోతే పారకామంలో డబ్బులు అక్కడ అవినీతి పట్టుకోలేదనా? మీరు ఏ రకంగా మీరు దాని మీద నిరసన తెలుపుతున్నారని ప్రజలు అడగటం, ఆ బయట ఉన్న టాక్ని మేము ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడతాం. ఇంత నీచమైన రాజకీయం చెయ్యాలా? మీరు రాజకీయాల కోసం మీరు ప్రతి దానికి కూడా అపనిందలేసి అబద్ధాలాడి మీరు గతంలో అధికారంలోకి రావడం జరిగింది. అవన్నీ ప్రజలు తెలుసుకున్నారు. ఇప్పుడు మేము ఎన్డీఏ కూటమి, మేము హిందూ మతానికి మీ అందరం హిందువులైనా మాకు క్రైస్తవులేంటి ముస్లింస్ ఏంటి స్నేహితులుగానే భావిస్తాం. అందరికీ కూడా అందరూ కూడా మాతో కూడా అన్నయ్య అన్న వాళ్ళు ఉన్నారు, తమ్ముడు అన్న వాళ్ళు ఉంటాం. మీరు మతాలను ఎడగొట్టి ఈ రకంగా మీరు దుర్మార్గమైన ఆలోచనతో ఎదరికెళ్తున్నారు. మా ఎమ్మెల్యే గారు కూడా హిందూ మతం ఏంటి, క్రైస్తవులు ఏంటి, ముస్లింస్ ఏంటి అందరికీ కూడా ఆయన ప్రాధాన్యం ఇవ్వడం జరుగుద్ది. ఏది పెట్టుకుంటానన్న ముస్లింలకు సంబంధించింది ఏంటి, క్రైస్తవులతో ఏంటి ఆయన ముందుండి చేసుకోండి నేను ఉన్నానని చెప్పడం జరుగుద్ది. ఇలాంటి ఇంత రాష్ట్రంలోనే పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఏంటి, అలాగే మోడీ గారు ఏంటి, ఈ అన్ని మతాలని మనం ఒకే గోటు కిందకి తెచ్చి అంత ఒకే రకంగా చూడాలని వాళ్ళు ఎదరికెళ్తుంటే మీరు ఈ రాష్ట్రంలో ఇలాంటి అల్లర్లు సృష్టించి వీళ్ళని టెర్రరిస్టుల జాబితాలో జాయిన్ చేయాలని నా లెక్క అవుతాయి. ఈ వైఎస్ఆర్ వాళ్ళు అక్కడ ఆ రకంగా చేసిన వాళ్ళని మీరు ఇవన్నీ తెలుసుకుంటే ప్రజలు కూడా ఆ పార్టీ ఏ రకంగా ఉంది, దాని సిద్ధాంతం ఏ రకంగా ఉంది, దాని మూలాలు ఏ రకంగా ఉన్నాయి మీరు ఆలోచించి మీరు ఇటు మనకి మన హిందూ మతానికి కూడా సపోర్ట్ చేయాలి. అలాగే క్రైస్తవులకు ఇబ్బంది వస్తే క్రైస్తవులకు మేము సపోర్ట్ చేస్తాం, ముస్లింలకు సపోర్ట్ చేస్తాం. అలాగే హిందువులకు కూడా మీరు ఖండించి ఈ పార్టీని దూరం పెట్టాలి. వీళ్ళకి ఇంకా రాజకీయ సన్యాసమే. వెంకటేశ్వర టెంపుల్ అంటే మన ఇండియా కాదు వరల్డ్లోనే 2వ స్థానంలో ఉంది. అలాంటి టెంపుల్ మీరు ఈ రకంగా నెయ్యి కల్తీ చేసి ఆ టెంపుల్ కి చెడ్డ పేరు తేవడం జరిగింది. మీరు మళ్ళీ దాన్ని సరిచేయటం జరుగుతుంది. ఎన్డీఏ కూటమిలో అన్నీ వాళ్ళ దొంగ అంటం జరుగుతుంది. వాళ్ళే దొంగలేయండి. ఇలాంటివన్నీ తెలుసుకోవాలని నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా ఈరోజు మన నియోజకవర్గ ఎమ్మెల్యే గారు పులిశెట్టి శ్రీను గారి ఆదేశాల మేరకు మొన్నటి రోజున శాసనమండలిలో వైసీపీ నాయకులు చేసిన అల్లర్ల మీద ఈ పాత్రికేయ సమావేశం జరపడం జరుగుతుంది. మనం ఎంతో పవిత్రంగా భావించే వెంకటేశ్వర స్వామి మన ఎవరినైనా ప్రశ్నిస్తే ముందు మీ కులదైవం ఎవరని చెప్పి ప్రశ్నిస్తే మా కులదైవం వెంకటేశ్వర స్వామి అని ప్రతి భారతీయుడు ఘంటాపదంగా చెప్పుకుంటారు. అలాంటి పవిత్రమైన వెంకటేశ్వర స్వామితో వైసీపీ నాయకులు ఆటలు ఆడుకుంటున్నారు. మన దేశంలోనే కాకుండా విదేశీయులు కూడా మన దేశానికి వచ్చినప్పుడు వెంకటేశ్వర స్వామిని ఎంతో పవిత్రంగా దర్శనం చేసుకుంటారు. అలాంటి వెంకటేశ్వర స్వామిని లడ్డూ ప్రసాదాన్ని కల్తీ చేసి దాన్ని కప్పిపుచ్చడం కోసం కల్తీ జరగనప్పుడు అందులో కెమికల్స్ ఎసెన్స్ కలపవలసిన అవసరం ఏముంది? స్వచ్ఛమైన నెయ్యి, మనం తయారు చేసిన నెయ్యి ఎంతో స్వచ్ఛమైన సువాసనతో ఉంటుంది. అది కల్తీ జరిగింది కాబట్టే దానిలో ఎసెన్స్ కలిపే ప్రయత్నం చేశారు. దాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం నిన్న ప్రజా సమస్యల మీద
పోరాటం చేయవలసిన శాసన మండలి అసెంబ్లీలో వీళ్ళు చెప్పులు కాళ్లతో పవిత్రమైన వెంకటేశ్వర స్వామి బొమ్మను తీసుకొచ్చి అలర్లు చేసి నిరసన తెలపడం జరిగింది. అలాంటిది మన భక్తుల మనోభావాలు దెబ్బతీసే విధంగా వీళ్ళు ప్రవర్తించడం జరిగింది. మీరు ఎలక్షన్ ముందు మీ మేనిఫెస్టోని ఒక బైబిల్లా, ఖురాన్లా, భగవద్గీతలా భావిస్తాను అని చెప్పారు. మీ రాజకీయ లబ్ధి కోసం మీరు మీ మేనిఫెస్టోని అంత పవిత్రంగా భావించే మీరు వెంకటేశ్వర స్వామిని ఎందుకు పవిత్రంగా భావించలేకపోతున్నారని నేను ఈ సభాముఖంగా ప్రశ్నిస్తున్నాను.